నమస్తే. ఏం పేరు? నా పేరు నాగన్న. ఏం చేస్తుంటారు మీరు? నేను రిటైర్డ్ ఎంప్లాయీని. రిటైర్డ్. అవును. ఇక్కడ ఉండేది ఎక్కడ మీరు? నేను ఉండేది దంతనూరు, ఇదే ఊరు. మదనాపూర్ మండల్. ఏ నియోజకవర్గం ఇది? ఇది దేవరకద్ర నియోజకవర్గం. ఓకే. ఇది అంటే ఈ పార్లమెంట్ ఏ సెగ్మెంట్ కిందకి వస్తుంది? ఇది మామనార్ పార్లమెంట్ కిందకి వస్తుంది. అవునన్నా. సో మరి ఎట్లా అనిపిస్తుంది మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 నెలలు అవుతుంది కదా, పాలన ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది సార్, చాలా మంచిగా ఉంది. అందరు కూడా మహిళలు కానీ, ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగస్తులు కానీ, యావత్ ఈ జాతులు అయితే కేటగిరికల్గా ఉన్నావో అవన్నీ కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నాయి. దీంట్లో పాటు ఎందుకంటే ఈ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఇది ఏదైతే టీఆర్ఎస్ కానీ తర్వాత బీజేపీ కానీ వాళ్ళ శాతం పడిపోయింది. ఎందుకు పడిపోయింది అంటే కాళేశ్వరం కట్టి పలగొట్టిండు ఏది టీఆర్ఎస్ గవర్నమెంట్, అది పడిపోయింది. తర్వాత వాళ్ళ అబద్ధాలు ఏవైతే ఉన్నావో అవన్నీ బట్టబయలైపోయినాయి. కాబట్టి ఇప్పుడు వాస్తవంగా మాకు పోటీ బీజేపీతోనే ఉంటుంది, టీఆర్ఎస్తోనే ఉండదు. బీజేపీ కూడా ఏముంది అంటే ఈ మధ్యకాలం అయోధ్యను తీసుకున్నది. ఇంతకుముందు ఎవరు జపం చేసింది? అద్వానీ తీసుకొని ఆ 1000 కోట్ల రూపాయలు ఈ స్విస్ బ్యాంకుల్లో ఉన్న ఈ డబ్బులు, ఆ డబ్బులు తెచ్చి మీకు వంచుతామని బీజేపీ మొదట ఒక ప్రమాణం చేసింది. రేపు చచ్చే ముసలి ఇవాళ బ్యాంక్ కాడ పోయి వచ్చింది, ₹10 రాలేదు. రెండవది 1 కోటి ఉద్యోగాలు ఇస్తున్నాడు బీజేపీ, అది ఇవ్వలేదు. తర్వాత ఏదైతే బ్లాక్ మనీ ఇండియాలోనే ఉంది అవన్నీ కూడా నేను తోడుతా తీస్తా అంటే అన్నాడు, ప్రజలకు ఇస్తా అన్నాడు, అది నిలబెట్టుకోలేదు. అయితే ఇప్పుడు మిగిలింది ఏముందంటే అయోధ్య రామ మందిరాన్ని గురించి చెప్తా ఉన్నాడు. ఇంతకుముందు ఒక సామెత ఉంది, రామ్ రామ్ చెప్పినా పరాయి మాల అప్పన. అయితే రామ్ రామ్ చెప్పిన పరాయి మాల అప్పన అంటే ఏంది? రామం జపం చేయండి, ఓట్లను హిందువుల ఓట్లను దోసండి అనేది నినాదం తీసుకున్నది. కాబట్టి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో అవకాశాలు అయితే లేవు భారతదేశంలో. యావత్ భారతదేశం అంతా కాంగ్రెస్ వైపునే చూస్తూ ఉంది. మూడోసారి గెలిచేది నేనే అంటున్నాడు, నేనే అంటాడు. ఇప్పుడు ఆయనకేంటంటే ఆయనకు వ్యక్తిత్వం లేదు. ఆయనకు నిజంగా చెప్తే ఆయన కుటుంబమే చక్కని లేదు. భార్య పిల్లలు పోషించినోడు సమాజ సంగతి తెలుస్తుంది. స్కూల్లో ఫీజులు ఎంత కట్టాలి, బట్ట ఏంది, మార్కెట్ ఏంది, దాని విలువ ఏంది, దాని పరిస్థితులు అనేది, దాని సామాజిక నైతికత ఉండే వ్యక్తికి దేశాన్ని పరిపాలిస్తే బాగుంటుంది. వాళ్ళకి ఇవ్వలేదు. కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నా, నా పిల్లగాడు ఉంటే వాడు ఏం చదువుతున్నాడు, ఎంత చదువుతున్నాడు, కాలేజీలు ఎంత ఫీజు కట్టాలి, తర్వాత బట్ట ఏంది, సుట్ట ఏంది, తిండి పదార్థాలు ఏంది, దాని యొక్క విధానాలు తెలుస్తాయి. ఆయన అటువంటి వాడు కాదు. సన్నాసికి దేశాన్ని ఇచ్చిండ్రు, ఈ సన్నాసి రూపమే ఉంది అంతే. ఇక్కడ తెలంగాణ పరిస్థితి ఉంది మరి, ఇక్కడ ఉన్న కేసీఆర్ 10 సంవత్సరాలు కేసీఆర్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశాలు లేవు. ఆయన కాళేశ్వరం కట్టినప్పుడే అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తున్నా 70 ఏళ్ళ శ్రీశైలం కట్టిండు, నాగార్జున సాగర్ కట్టిండు, తర్వాత జూరాల కట్టిండు. ఒక్కటి కూడా 70 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు పెచ్చు రాలేదు. కానీ కాళేశ్వరం కట్టి 3 ఏళ్ళకే కూలిపోయింది. ఇంకా అవకాశాలు అయితే టీఆర్ఎస్కు 100%. కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లో పడిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది, కేసీఆర్ వస్తున్నాడు, పూలు వస్తున్నాడు అంటారు. వాళ్ళు భ్రమలో ఉన్నారు. వాళ్ళు పడిపోతుంది ఏదో ఆశ, ఆకాశం మీద ఏదో కింద పడుతుంది, ఆకాశం కింద పడుతుంది, ఇప్పుడు పడుతుంది అప్పుడు పడుతుంది అని అనుకుంటున్నారు. కానీ అది వాళ్ళకైతే ఎలాంటి ఇదైతే లేదు. సో మరి మీ మహబూబ్ నగర్ సెగ్మెంట్లో చూసుకుంటే మరి ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే ప్రధానంగా అటు బీజేపీ ఉంది సెంట్రల్లో, ఇటు స్టేట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, అటు బీఆర్ఎస్ ఉంది. సో ఎట్లా ఉంటుంది పోటీ మరి ఇక్కడ? మాకైతే మాకు ఒక్కటే సార్, టీఆర్ఎస్కు మాకు ఎలాంటి ఇది లేదు. టీఆర్ఎస్తో మాకు పోటీ ఉండదు. మాకున్నది బీజేపీతోనే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి 2 సార్లు 10 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన ఉంది కాబట్టి కాస్త కూస్త వాళ్ళతోనే ఉంటుంది. అయినా వాళ్ళు ఎప్పుడైతే రామ మందిరాన్ని ముందరికి తెచ్చిండ్రో ఈ యావత్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా గమనిస్తూ ఉన్నారు. ఓట్ల కొరకు మాత్రమే అయోధ్యను తీసుకొని తెచ్చిపెట్టింది అనేది ప్రతి మనిషి ప్రతి పిల్ల కూడా అంటున్నాడు. రెండవది నిరుద్యోగం పెంచి పోషించింది, ధరలు పెంచి పోషించింది భారతీయ జనతా పార్టీ. ఈనాడు సిలిండరు 500కు ఉండాల్సిన సిలిండర్ 1200 చేసింది. కపడా ధర పెరిగిపోయింది. తర్వాత రైతుకు నువ్వు ఆదుకోలేదు, రైతులు బాధపడుతున్నారు, నిరుద్యోగస్తులు ఇంకా చెప్పని అక్కర్లేదు. వాళ్ళు ప్రపంచంలో నిజంగా చెప్తున్నా యావత్ ప్రపంచంలో నిరుద్యోగ సమస్య భారతదేశంలో ఉందని పేపర్లో రాస్తున్నాయి. అలాంటప్పుడు బీజేపీకి అవకాశాలే లేవు. మేము గ్యారంటీగా వస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న పార్లమెంటు వంశీచంద్ర రెడ్డిని 100% గెలిపించుకుంటాం. రేపు రాహుల్ గాంధీని ప్రధాని చేయబోతున్నాం. 100% మెజారిటీతోనే గెలుస్తున్నాడు వంశీచంద్ర రెడ్డి. ఇది నిర్ణయం, ఇది యొక్క మా విధానం. ఓకే, థ్యాంక్ యూ.